సాంబా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వైవ్ విత్ ప్రశాంత్. మనం ఈరోజు అయితే వెళ్ళబోతున్నాము వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అయినటువంటి శ్రావణ బెళగోళ. సో మనకి హిందూస్కి కాశీ ఎలాగో జైన్స్కి శ్రావణ బెళగోళ అలాగనమాట. మనకి దాదాపు 58 అడుగుల గొమ్మటేశ్వర విగ్రహం అయితే ఉంటుంది అక్కడ. సో ప్లేస్ అయితే అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటుగా ఈ జర్నీ ఏదైతే ఉందో ఈ జర్నీ కూడా సూపర్గా ఉంటుంది. మనకి బెంగళూరు నుంచి 140 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట శ్రావణ బెళగోళ. సో మనము అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది శ్రావణ బెళగోళ, ఆ ప్లేస్ ఎలాగ ఉంది, ఆ టెంపుల్ ఎలాగ ఉంది అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. మనం ఈ వీడియోలో జైన్ టెంపుల్ని చూడడానికి వెళ్ళబోతున్నాం కాబట్టి అసలు ఈ జైనిజం ఏంటి అండ్ ఈ గొమ్మటేశ్వర ఎవరు అనేది అయితే తెలుసుకుందాం. జైన మతం భారతదేశంలోనే ఉద్భవించింది. ఇది అహింస, సత్యం, త్యాగం మరియు ఆత్మ నియంత్రణను బోధిస్తుంది. జైనులు 24 మంది తీర్థంకరులు ఉన్నారని విశ్వసిస్తారు. వీరిలో మహావీర్ చివరి తీర్థంకరుడు. మొదటి తీర్థంకరుడు రిషభనాథ. ఇప్పుడు ఈ గొమ్మటేశ్వరుడు ఎవరు? రిషభనాథునికి 2 కుమారులు. వారిలో ఒక్కరే ఈ గొమ్మటేశ్వరుడు. ఆయనని బాహుబలి కూడా అంటారు. సో ఈ బాహుబలికి ఒక కథ అయితే ఉంది, దాని గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు గొప్ప రాజు అయినటువంటి రిషభనాథ తన పాలనను ముగించుకొని తపస్సు చేయడానికి రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అతని కుమారులైనటువంటి భరత మరియు బాహుబలి రాజ్యాన్ని పంచుకుంటారు. భరత రాజ్యమంతా ఏకం చేయాలని ఆశిస్తాడు, కానీ బాహుబలి తన రాజ్యాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. ఒక పెద్ద యుద్ధం జరగకుండా 2 సోదరులు ఒక పోటీ ద్వారా తేల్చుకోవాలని నిర్ణయించుకుంటారు. వారు 3 పరీక్షలను నిర్వహిస్తారు. మొదటిది దృష్టి పోటీ, రెండవది నీటి పోటీ, మూడవది కుస్తీ పోటీ. ఈ 3 పోటీలలోనూ బాహుబలి విజయం సాధిస్తాడు. కానీ తనకు ఒక లోతైన ఆలోచన వచ్చింది. రాజ్యం, అహంకారం, శరీర బలం ఇవన్నీ తాత్కాలికమే, నిజమైన విజయం స్వయం నిగ్రహంలోనే ఉంది అనే ఆలోచనతో బాహుబలి తన రాజ్యాన్ని వదిలి తపస్సు ప్రారంభించడానికి వెళ్ళిపోతాడు. అతను కదలకుండా సంవత్సరం పాటు నిలబడి ధ్యానం చేస్తాడు. అతని చుట్టూ చెట్లు కొమ్మలు పెరిగాయి, అయినప్పటికీ బాహుబలి కదలలేదు. చివరికి అద్భుత జ్ఞానం పొంది మోక్షం పొందాడు. ఆ బాహుబలే ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్న గొమ్మటేశ్వర. మనం శ్రావణ బెళగోళ చేరుకోవడానికి దాదాపు 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడ రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇరువైపులా మనకి కొబ్బరి చెట్లు అయితే చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే టైం 3 o'clock అయింది. సో ఎండ అయితే విపరీతంగా ఉంది. కడుపుకు చల్లగా ఉంటుందని పెరుగన్నం అయితే తీసుకున్నాను. సో మనం ఇది తినేసి మనం కొండ అయితే ఎక్కుదాం. మనం ఇప్పుడైతే వింధ్యగిరి పర్వతం కింద అయితే ఉన్నాము. అక్కడ చూస్తున్నారు కదా, అదే వింధ్యగిరి. పైన మనకి గొమ్మటేశ్వర టెంపుల్ అయితే ఉంటది. సో పైకి ఎక్కేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి, అలాగైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మేము చెప్పులు అయితే ఇచ్చామన్నమాట. పర్ పేర్ 5 రూపీస్ అయితే ఉంది. సో ప్రో టిప్ వచ్చేసి సాక్సెస్ అయితే వేసుకోరండి. కొండెక్కేటప్పుడు చాలా కాళ్ళు కాలుతాయి. సో సాక్స్ వేసుకోరండి. సో చెప్పులు అయితే అలవ్ లేదనమాట పైన కొండెక్కడానికి. సో దాదాపు 700 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట పైకి ఎక్కడానికి. సో రండి ఇప్పుడు మనం పైకి ఎక్కుదాము. కొండ చూసారా ఎలాగా ఉందో, అంటే సూపర్ అనమాట. మీరు ఏమైనా ట్రెక్కింగ్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఒక చిన్న టెంపుల్ లాగా అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం రండి లోపల ఏముందో అని. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, లోపల మనకి ఏమీ కనిపించట్లేదు. రండి ముందుకు వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వింధ్యగిరి కొండనైతే ఎక్కుతున్నాము. సో దాదాపు 700 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. నడి మధ్యాహ్నము. సో సూర్యుడు సీదా పైన ఉన్నాడు, నార్మల్గా లేదనమాట. చూస్తున్నారు కదా, ఇది వింధ్యగిరి అండ్ ఆపోజిట్లో ఏం కనిపిస్తుందో అది చంద్రగిరి. సో మనము వీలైతే అక్కడికి కూడా వెళ్దాము. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం. ఎండ మామూలుగా లేదు. అస్సలు ఈ ప్లేస్ని శ్రావణ బెళగోళ అని ఎందుకంటారు తెలుసా? శ్రావణ అంటే ఎప్పుడు మంత్రాలు ఉచ్చరించే ప్లేస్, అండ్ బెళగోళ అంటే బిళేకొళ అని, అది వచ్చేసి బిళేకొళ అంటారు. సో దానివల్లనే ఈ ప్లేస్కి శ్రావణ బెళగోళ అని పేరు వచ్చింది. నార్మల్గా లేదు, చూడండి ఎంత ఉందో.
మెట్లు ఇట్లా ఉన్నాయి అన్నమాట ఎదురుగా. సో చాలా కష్టంగా ఉంది, అయినా ఎక్కుదాం, చూపిద్దాం కదా. మనం ఇప్పుడు గొమ్మటేశ్వర టెంపుల్ పైకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 20 స్టెప్స్ ఎక్కుంటే మనకి టెంపుల్ అయితే వస్తుంది. సో మిట్ట మధ్యాహ్నం కాబట్టి చెమటలు పట్టిపోయింది అనమాట. చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఇక్కడ నుంచి ఆపోజిట్లో మీరు వ్యూ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి మొత్తం శ్రావణ బెళగొళ అనేది సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో బెంగళూరు నుంచి జస్ట్ 140 కిలోమీటర్స్ అనమాట. సో వీకెండ్స్ ఏమన్నా మీరు ప్లాన్ చేసినట్లుంటే మీరు వచ్చేయచ్చు. నేను ఒక సజెషన్ ఇస్తాను, మార్నింగ్ అయితే రావడానికి ట్రై చేయండి. సో దట్ ఈ ఎండ దాటిని తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే అనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి వెంకటేశ్వర విగ్రహం ఎలా ఉంది అనేది చూసుకుందాము. మీకేమైనా కాళ్ళ నొప్పుల నుండి కొండ ఎక్కలేమనుకుంటే, లేకపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్లో ఉన్నట్టయితే మీకు ఇక్కడ మంచి సర్వీస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఇలా అక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ 4 మెంబర్స్ అయితే మిమ్మల్ని క్యారీ చేస్తారు పైకి కిందకి. సో వాళ్ళే పైకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే కిందకి తీసుకొస్తారనమాట. మంచి సర్వీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఈ సర్వీస్ కావాలంటే యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ పక్కన మనం ఏం చూస్తున్నాం, ఇవన్నీ తీర్థంకర మంటపాస్ అనమాట. లోపల ఆ దేవుళ్ళని అయితే పెట్టి పూజ చేస్తున్నారు. పక్కన చూడొచ్చు మనము, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది. ఫస్ట్ దాంట్లో చూసుకుంటే మనకి నేమినాథ్ తీర్థంకర అయితే కనిపిస్తారు. సో నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఏముంది అని. పేర్లు తప్పుగా పలికినట్టయితే క్షమించండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామో ఇది వచ్చేసి వడగల్ టెంపుల్ అనమాట. లోపల తీర్థంకరాస్ స్టాచ్యూస్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి అన్నమాట. ఈ టెంపుల్ కూడా మనం చూసుకుంటే క్లోజ్గానే ఉందన్నమాట, మనకి లోపల ఏం కనిపించట్లేదు. ఆపోజిట్లో మనకి జైన్స్ ఫ్లాగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామో ఇది త్యాగద స్తంభ. దీన్ని దాదాపు 10th సెంచరీలో అయితే నిర్మించారని ఇక్కడ రాశారు. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు ఆ డిజైనింగ్ చూసుకోవచ్చు, ఆ కంబానికి ఆ డిజైనింగ్ ఎలా ఉంది అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి ఏకశిల డోర్ అనమాట. దీన్ని 980లో అయితే నిర్మించడం జరిగింది. మనం పైన చూసుకున్నట్టయితే గజలక్ష్మి అయితే కనిపిస్తారు. సో లక్ష్మికి ఇరువైపులా మనం చూసుకుంటే ఏనుగు బొమ్మలు అయితే కనిపిస్తాయి కదా. గంగా డైనస్టీ చెందిన వర్క్మెన్షిప్ చేసిన ఈ యొక్క ఫైనెస్ట్ ఆర్ట్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి ఇంకొద్దిగా లోపలికి వెళ్తే మనకి గొమ్మటేశ్వర విగ్రహం అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. దానికంటే ముందు ఇక్కడ పక్కన ఏవైతే రెండు చూస్తున్నా కదా, ఇవి వచ్చేసి 1137లో అయితే భరతమాన్య అనే జనరల్ హొయసల కింగ్ అయినటువంటి విష్ణువర్ధన పర్మిషన్ తీసుకుని అయితే దీన్ని కట్టడం జరిగింది. మనం ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ ముందైతే ఉన్నామన్నమాట. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేస్. మనం అక్కడ చూసుకోవచ్చు, గొమ్మటేశ్వర అయితే మనకు ఆల్రెడీ కనిపించేస్తున్నారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ గుడి మంటపం చూడండి ఎలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మంచి ఒక ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. మంచి ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ చూడొచ్చు. అక్కడ లోపల మనకి ఆల్రెడీ గొమ్మటేశ్వర కాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గొమ్మటేశ్వర చూడ్డానికి అయితే చాలా ప్రసన్నంగా అయితే కనిపిస్తున్నారు. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మహామస్తక అభిషేకం అని ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి అభిషేకం అయితే చేస్తారనమాట. చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ చాలా సూపర్గా ఇక్కడ గొమ్మటేశ్వరికి అభిషేకం అయితే జరుగుతుంది. సో మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా అద్భుతమైన దర్శనం అయితే కలిగింది మనకి. సో మీ స్టోరీని అంత ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకొక 50 స్టెప్స్ దిగితే మనం కిందకి దిగిపోతున్నాము. అక్కడి నుంచి చంద్రగిరి కొండకైతే వెళ్దాము. మనం చంద్రగిరికి వెళ్ళడానికి ముందు మనం పైనుంచి అక్కడ ఒకటి కళ్యాణిని చూసాం కదా, ఆ కళ్యాణిని చూడడానికి అయితే వెళ్ళిపోతాము. మనం కింద ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది కళ్యాణి. వావ్, పైనుంచి కంటే కింద ఇంకా బాగుంది. అండ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత పెద్దగా ఉందో ఈ కళ్యాణి అనేది. సో సూపర్ కదా, మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అండ్ ఈ కళ్యాణిలో నా కింద చూసుకున్నట్టు క్లీన్ ఉందన్నమాట వాటర్. అండ్ ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో చూసుకోండి ఒకసారి. చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చంద్రగిరి కొండను చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ టైం చూసుకున్నట్టయితే 5:30 అవుతుంది, కానీ సెక్యూరిటీ అలౌ చేయట్లేదు. 5:30కి గేట్స్ క్లోజ్ చేసేసారంట. కానీ గూగుల్ మ్యాప్స్లో మనకి 6 PM వరకు ఓపెన్ ఉంటుంది అని ఉందన్నమాట. మీరు వచ్చేటప్పుడు చూసుకోరండి. ఐ హోప్ శ్రావణ బెళగొళ అండ్ గొమ్మటేశ్వర విశేషాలు అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.